హే హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే జోర్దార్ ఉన్న కన్న బిడ్డని ఫ్రిడ్జ్ లో పెట్టిన తల్లి ఎందుకంటే బిడ్డ చల్లగా ఉండాలి నూరెళ్ళు అనుకుందా ఏమో పాపం పిచ్చి తల్లి పాపం తనేం కావాలని పెట్టలేదంట అండి అది ఒక రకమైన పోస్ట్ మార్టం సైకాసిస్ సమస్య అంటే డెలివరీ అయిన తర్వాత పాలింతలకు వచ్చే ఒక డిసీజ్ అన్నమాట ఇది దీనివల్ల ఏంటి అంటే విచారంగా ఉంటుందంట దిగులు భయము బెంగ నిద్ర పట్టకపోవడము సో ఇట్లాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా ఎందుకు అని అంటే అప్పటి వరకు మన లైఫ్ స్టైల్ వేరు అండ్ డెలివరీ అయిన తర్వాత మన లైఫ్ స్టైల్ వేరు ఎందుకంటే పుట్టిన బిడ్డని మనం ఎట్లా చూసుకుంటాము ఎందుకంటే డెలివరీ అప్పుడు మస్తు బ్లీడింగ్ అవుతుంది కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ మానసికంగా కూడా మనం ఎంత అంటే అంత నేను నా వీడియోస్లో కూడా నేను ఒకసారి చెప్పాను ట్విన్స్తో నా ఇష్టాలు కష్టాలు అప్పుడు నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను చెప్పాను అనమాట నేను కూడా ఒక రకమైన కొత్త ఎక్స్పీరియన్స్ని నేనైతే ఫేస్ చేశాను నేనే కాదు ప్రతి ఒక్క మహిళ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది ఆ టైంలో ఏంటంటే కుటుంబ సభ్యుల అండదండ ఉంటే అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ కేరింగ్ అనేవి ఉంటే మనం తొందరగా దీని నుంచి బయటపడిపోతాం అట్లా అని ఈ డిసీజ్ అందరికీ ఉండదంట అండి కొంతమందికి ఉంటుందంట సో అట్లాంటప్పుడు ఏంటంటే కుటుంబ అండదండ ఉంటే చాలా బాగుంటుంది సో అట్లా వాళ్ళందరూ బాగా చూసుకోవడము అట్లా చేస్తే తను తొందరగా ఈ డిసీజ్ నుంచి బయటపడుతుందంట సో పాపం తను ఏంటి అంటే కావాలని చేయలేదంట ఫ్రిడ్జ్ లో పెట్టేసిందంట మర్చిపోయిందంట ఇంకా తర్వాత కుయ్యి కుయ్యి అని సౌండ్ వస్తుంటే ఏంటా అని వాళ్ళ మమ్మీ వెళ్ళేసి చూసేసరికి బిడ్డ ఫ్రిడ్జ్ లో ఉందంట అప్పటికే పాపం చల్లగా చలికి వణికిపోతూ ఏడుస్తుంటే తొందరగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారంట తర్వాత వాళ్ళ మదర్ని అడిగితే నేనెందుకు పెట్టినా నా బిడ్డ నేనెందుకు పెట్టుకుంటా అని చాలా అమాయకంగా అనేసిందంట నిజమే కదా ఇంకా తర్వాత వాళ్ళకు భయం వేసి డాక్టర్కి చూపిస్తే ఇంకా డాక్టర్ చెప్పారంట ఇది ఒక రకమైన పోస్ట్ మార్టం సైకాసిస్ ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంది తనకి మంచి వాతావరణాన్ని ఇంట్లో కల్పిస్తే తొందరగా తనైతే క్యూర్ అయిపోతుంది అనేసి చెప్పారంట సో అందుకనే కొంచెం తస్మాత్ జాగ్రత్త ఇవాళ రేపు అన్ని సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి చూసుకోవడానికి అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక చాలా మంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచిది అనేది నా ఆలోచన ఏమంటారు మీరు సో ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే చూస్తున్నారు కదా నేనైతే పప్పు పూరి చేస్తున్నా అనమాట సో ఇంకా నా పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోగానే డెంక చెక్క మేమైతే చుట్టికి వస్తున్నాం ఇంకా దుర్గమ్మ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా మిస్ అవ్వకుండా చూడండి వచ్చే అంటే రాబోయే వీడియోస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నమాట సో మరో మంచి వీడియోతో కలుద్దాం మరి ఉంటాను బాయ్